హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈ రోజటి వీడియోలో నేను పచ్చికారం వేసి బెండకాయ కర్రీ చేయబోతున్నాను. ఈ బెండకాయ కర్రీ కోసం నేను బెండకాయలన్నింటినీ శుభ్రంగా కడిగి ఇలాగా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బెండకాయ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ బెండకాయ కర్రీలో మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయము కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న ఆయిల్ వేడయ్యాక 2 పెద్ద సైజు ఆనియన్స్ ముక్కల కింద కట్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఏ కర్రీ అయినా టేస్టీగా రావాలంటే ఉల్లిపాయలు వేసుకున్న పోపు మాడకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా కరివేపాకును వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కూడా చిటపటమన్నాక దీనిలోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకో హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ పోపుని. పసుపు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం పచ్చికారం వేసుకుంటున్నాం కాబట్టి ఈ స్టేజ్లోనే పచ్చికారం వేసుకోవాలి. ఈ పచ్చికారం కొరకు నేను ఒక 8 పచ్చిమిర్చీలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని అందులోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పోపులోకి యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఒక హాఫ్ కేజీ బెండకాయ కర్రీ కోసం నేను 8 to 10 పచ్చిమిర్చిని తీసుకున్నాను. పావు కేజీ బెండకాయ కర్రీ చేసుకున్నట్లయితే ఒక 4 to 5 పచ్చిమిర్చి ఈ కర్రీలోకి సరిపోతుంది. పచ్చికారం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని పోపు బెండకాయ ముక్కలు మొత్తం కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ బెండకాయ కర్రీ అటు ఫ్రైలా కాకుండా ఇటు కర్రీలా కాకుండా అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. చూపిస్తున్న విధంగా బెండకాయలు మగ్గిన తర్వాత దీనిలోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ బెండకాయ ముక్కలకు సాల్ట్ అంతా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ బెండకాయ ఫ్రైలోకి ఎండుకారం కన్నా పచ్చికారంతో చేసుకునే వంటలే చాలా బాగుంటాయి. ఉప్పు కారాలు చూసుకొని వేసుకోండి. కొద్దిగా ఉప్పైనా కారమైనా ఎక్కువైనా మనం ఎక్కువ కర్రీని కన్జ్యూమ్ చేయలేము. సాల్ట్ వేసిన తర్వాత ఇంకొంచెం బెండకాయ కర్రీ కూలబడుతుంది కాబట్టి సాల్ట్ టేస్ట్‌కి సరిపడా చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ బెండకాయ ఫ్రై కలుపుకొని చూస్తే మనకు ఎక్కడ జిగురు లాంటిది కనిపించకుండా ఉంటుంది. ఈ బెండకాయ ఫ్రైని ఇలాగే ఇంకో 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఈ బెండకాయ ఫ్రై ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బెండకాయ ఫ్రైలోకి ఇంకా లాస్ట్‌గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఈ ఫ్రైని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా రైస్‌లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ బెండకాయ పచ్చిమిర్చి ఫ్రై రైస్‌లోకైనా, చపాతీలోకైనా, రొట్టెలోకైనా చాలా బాగుంటుంది.
ఈ బెండకాయ ఫ్రై సాంబార్, టమాటా పప్పుల్లోకి వాటిలోకి కూడా సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. ఈ విధంగా పచ్చిమిర్చి బెండకాయ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కర్రీ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.